ఇప్పుడు మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్న గెస్ట్ చూస్తే మన యొక్క ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లోకేష్ గారికి కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, చాలా సన్నిహితులు. పేరెత్తితే వెంటనే క్యాచ్ చేసేస్తారు. అంత గొప్ప మనిషిని, వయసు చిన్నది, ఆయన చేస్తున్న బాధ్యతలు చాలా పెద్ద బాధ్యతలు. ఒక మంచి గెస్ట్ని మేము తీసుకొచ్చిన అనేక మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నా పేరు అభిషేక్. నేను సీఎం ప్రోటోకాల్ యాంకర్, ద చీఫ్ మినిస్టర్స్ ప్రోటోకాల్ యాంకర్ అండ్ ద స్టేట్ అఫీషియల్ కామెంటేటర్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అసలు ఈ యొక్క ఇదిలో ఉన్నారు, క్రైస్తవులు ఉన్న విషయం కూడా మాకు తెలియదు, ఒక సేవకులు ఉన్న విషయం కూడా మాకు తెలియదు. సో ఎలా ఇందులోకి వెళ్ళారు? రాజేంద్ర ప్రసాద్ గారి కొడుక్కి మాట్లాడటం రాదంటే ఎంత సిగ్గుచెట్టు ఛీ అని ఒకసారి నా మొహం మీదే. సో ఎలా వచ్చింది ఆపర్చునిటీ? అంటే మీరు ఏమైనా ట్రైన్ అప్ అయ్యారు? సో మీకు ఇక్కడ అవమానం రావచ్చు, ఇది కొంచెం తీయకూడదు, క్రిస్టియన్స్ లో కొంచెం చిన్న చూపు ఉన్నారు. Being a Christian is not an easy task. Not at all. ప్రైజ్ ద లార్డ్, షలోమ్, మర్నత. బాగున్నారు అందరూ కూడా? ఈ యొక్క 5th సాక్షి విట్నెస్ పాడ్కాస్ట్కి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. చాలామంది కూడా ఎంత ఆదరిస్తున్నారు, దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ దేవుడిని నేను గణపరుస్తున్నాను. గమనించండి, వీక్షించే ముందు ఈ లింక్ని అనేక మందికి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. మీ స్టేటస్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్కి, గ్రూప్స్లో అన్నింటిలో కూడా ఈ విషయాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. మా యొక్క ఇంటెన్షన్, మాకు ఎజెండా ఒకటే. అనేక మంది సేవకులు అద్భుతమైన పరిచయం చేస్తున్నారు, అయితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలామందికి తెలియదు. అలాంటి వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి వీళ్ళంత గొప్ప వాళ్ళని చెప్పి చూపించే ప్రయత్నమే ఈ సాక్షి విట్నెస్ పాడ్కాస్ట్. మరి ఈరోజు మా ముందు ఒక ప్రత్యేకమైన ప్రతినిధి ఉన్నారు, క్షమించారు, ప్రత్యేకమైన గెస్ట్ ఉన్నారు. మరి ఆయన మీ అందరికీ పరిచయం చేస్తాను. అది ఎవరో కాదు, అభిషేక్ గారు. మరి చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడున్న సీఎం గారికి కావచ్చు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, మన యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎంతో సన్నిహితంగా ఉంటూ, ఎంతో వాళ్ళకి ఆయన పేరు చెప్తేనే వెంటనే వాళ్ళు రికగ్నైజ్ చేయగలరు. అంత పెద్ద ఒక మంచి గవర్నమెంట్లో ఒక పొజిషన్లో ఉన్నారు బ్రదర్ అభిషేక్ మా మధ్యన. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, వెల్కమ్ టు దిస్ సాక్షి విట్నెస్ పాడ్కాస్ట్. ఎలా ఉన్నారు? So kindly please introduce yourself. Thank you so much. Actually, in the very beginning, congratulations. you know the reason. Dad to be so happy for that. Amen. Thank you. ఎందుకంటే డాడీ యొక్క పరిచర్య మీ ద్వారా అబ్రహాం వాగ్దానం ఇస్సాకు నుంచి యాకోబుకి వచ్చినట్టు దట్ జనరేషన్ షుడ్ గో ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. సో నా పేరు అభిషేక్. నేను సీఎం ప్రోటోకాల్ యాంకర్, ద చీఫ్ మినిస్టర్స్ ప్రోటోకాల్ యాంకర్ అండ్ ద స్టేట్ అఫీషియల్ కామెంటేటర్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు వచ్చినా, ప్రధానమంత్రి గారు వచ్చినా, రాష్ట్రపతి గారు వచ్చినా, గవర్నర్ గారు వచ్చినా, టాప్ వివిఐపి ప్రోటోకాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చే బిగ్గెస్ట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆంధ్ర హోస్ట్ చేసి వన్ అండ్ ఓన్లీ మేల్ యాంకర్ అండ్ వన్ అండ్ ఓన్లీ అఫీషియల్ కామెంటేటర్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిన్స్ 7 years. 7 years? Since 7 years. నాకు మీరు తెలిసింది జస్ట్ 2 years నాకు తెలుసు. యాక్చువల్లీ నేను చాలా చిన్నోడిని. ఇప్పుడు ఐఎమ్ అరౌండ్ 22.5, 23. నేను నాకు 16 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్లో ఉండే. రైట్, వెరీ గుడ్, సో హ్యాపీ. ఐ హోస్టెడ్ మై ఫస్ట్ సీఎం ప్రోగ్రామ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16. 16 అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ప్రోగ్రామ్, జగన్ గారు ఫస్ట్ ప్రోగ్రామ్ కి మధ్యలో నేను వచ్చాను ఫీల్డ్ లోకి. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ ఇండిపెండెన్స్ డే నేనే హోస్ట్ చేశాను. సూపర్. సో మాక్సిమం నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ పెద్ద పొలిటీషియన్స్ చూసారు, కలిసారు, మాట్లాడేశారు. సో అది నిజంగా గొప్ప ధన్యత. సో దేవుడు మిమ్మల్ని ఆ పొజిషన్లో పెట్టిన నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అయితే థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ పాడ్కాస్ట్కి వచ్చినందుకు. సో ఫీల్ ఫ్రీ, మీరు ఫ్రీగా అన్ని ఆన్సర్స్ చెప్పండి. సో నేను అడిగే ప్రశ్న ఫస్ట్ ఏంటంటే, ఈ ఫీల్డ్లోకి మీరు ఎలా వచ్చారు? మాలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంచెం మాకు అడ్మైర్ చేసే వాళ్ళు పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళ కళలో చిన్న చిన్న అంబిషన్స్ ఉంటాయి. సో మీరు చూస్తే నాకు తెలిసి ఫోన్ కాల్లోనే మొత్తం మీకు అయిపోతాయి. సో ఆ పొజిషన్కి ఎలాగెళ్ళారు? వాయిస్ ఓవర్లో మీరు ట్రైనింగ్ తీసుకున్నారా? తర్వాత ఎలా అసలు ఇది ఒక యూనిక్ వేలో మీరు వెళ్ళారు? ఎమ్మెల్యే అయిపోతారు, ఎంపీలు అవుతారు, ఒక గవర్నమెంట్ సెక్టార్లో, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్స్, ఐఏఎస్, ఐపీఎస్ వీటిల్లో ఉంటారు. మీరు వచ్చేసి ద యూనిక్ వే ఎంచుకున్నారు. అసలు ఈ యొక్క ఇదిలో ఉన్నారు, ఒక క్రైస్తవులు ఉన్న విషయం కూడా మాకు తెలియదు, ఒక సేవకులు ఉన్న విషయం కూడా మాకు తెలియదు. సో ఎలా ఇందులోకి వెళ్ళారు? యాక్చువల్లీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ జెనెటిక్స్.
ఓకే, వాయిస్ అన్నది మా డాడీ నుంచి వచ్చింది. సూపర్. అవును, చిన్నప్పటి నుంచి కూడా మా డాడీ మమ్మల్ని ట్రైన్ చేసేవారు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రిస్టియన్లో కొన్ని పదాలు ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ భావరాగాలు, అవును, చాలా మంది అది భావరాగాలు అని మాట్లాడతారు. ఓకే, నేను కూడా చిన్నప్పుడు తెలియక భావరాగాలు అంటే కోటి కంఠాలతో సాంగ్ ఉంటుంది. అవును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును భావరాగాలతో అని పాడేసేవాడిని. ఓకే, ఎప్పుడైతే భావరాగాలను పాడేసేవాడిని మా డాడీ రాస్కల్, భావరాగాలు మరదల రాగాలు కాదది, భావరాగాలు, ఒత్తు పలకాలి, ప్రతి దానికి ఇలా ఉండాలని భావరాగాలు. భావరాగాలు అంటే అక్క భర్త భావ, భావరాగాలు ఇస్ అన్ ఎమోషన్ అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి చిన్న చిన్న అక్షర దోషాలు లేకుండా డాడీ ట్రైన్ చేశారు. అండ్ ఆల్సో నేను కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఎలక్యూషన్ కాంపిటీషన్లో టాపర్ని. ఫస్ట్ ఇది వచ్చింది నాకు అవమానం నుంచి వచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఎస్ఏ రైటింగ్ రాస్తాను అనేవాడు. నేను ఎస్ఏ రైటింగ్లో సూపర్. ఎప్పుడైతే ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఆర్ డిబేట్ అనేవాడినో మై ఫాదర్ యూస్ టు ప్రమోట్ మీ ఫర్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్. నేను అనేవాడిని, డాడీ నేను ఎలక్యూషన్లో పార్టిసిపేట్ చేయను, నేను రాస్తానంటే రాజేంద్ర ప్రసాద్ గారి కొడుక్కి మాట్లాడటం రాదంటే ఎంత సిగ్గుచెట్టు చి అని ఒకసారి నా మొహం మీదే నా పసి హృదయం గాయపడేలా మాట్లాడారు. అప్పుడు స్టార్ట్ అయింది. అద్దం ముందు నిలబడి నాకు నేనే మాట్లాడేవాడు. చిన్నప్పటి నుంచి నాకు సరిగ్గా పలికేది కాదు. నన్ను మా అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళందరూ కూడా తుస్పాస్టర్ గారు అనేవారు. అంటే తుస్ 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 అని మాట్లాడుతున్నాను, తుస్పాస్టర్ గారు అనేవారు. సో అలా వెటకారం నుంచి శోకంలోంచి శ్లోకం పలికినట్టు వాల్మీకి నా బ్రతుకు అలాగా ఆ అవమానం నుంచి ఇప్పుడు స్టేట్ ఆఫీషియల్ యాంకర్ అయిపోయేలాగా మై జర్నీ హ్యాస్ బిగన్ విత్ డాడ్స్ జీన్స్. రెండోది చిన్నప్పటి నుంచి కరెక్షన్స్. మూడోది క్రిస్టియన్స్ అందరూ కూడా బాగా మాట్లాడగలరు. ఎందుకంటే మనం చదివే బైబిల్ టర్మినాలజీ ఏదైతే ఉంటుందో ఆ బైబిల్ టర్మినాలజీ చాలా పాలిష్డ్గా ఉంటుంది. కుర్రోళ్ళు అనం మనం యవ్వనస్తులు అంటాం, ముసలోళ్ళు అనం వృద్ధులు అంటాం. అలాగా కౌమారదశ ఈ టర్మినాలజీస్ ఏదైతే బైబిల్లో ఉందో బైబిల్ టర్మినాలజీస్ ఆర్ ద బెస్ట్ టర్మినాలజీస్ ఫర్ ఎనీవన్ టు కమ్యూనికేట్ కాన్ఫిడెంట్లీ. సో అలా స్టార్ట్ అయింది నా ప్రస్థానం. ఒక అవమానం నుంచి ఒక విజయ బాటలోనికి తీసుకెళ్ళి. సో ఎలా వచ్చింది ఆపర్చునిటీ? అంటే మీరు ఏమైనా ట్రైన్ అప్ అయ్యారు ఎక్కడన్నా? ట్రైనింగ్ అంటే బ్రదర్ అంటే సెలక్షన్స్ ఏమైనా ఉంటాయా? సెలక్షన్స్ చాలా ఉంటాయి. ఎలా అంటే కాంపిటీషన్ చాలా ఉంటుంది. ఇప్పుడు నేను యాంకరింగ్ చేయడానికి నాకు సర్టెన్ అమౌంట్ ఇవ్వాలి. ఐఎమ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేడ్ యాంకర్స్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో ఇంత ఇవ్వాలి. కొంతమంది ఏంటంటే 5,000కి 10,000కి చేసేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎలా అంటే అంత ఇచ్చి అతన్ని పెట్టుకోవడం ఎందుకు, 5,000కి మేము చేసేస్తాం కదా అని ఎదురు డబ్బులు ఇచ్చి చేయడానికి కూడా సిద్ధమైపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అదొక క్రైటీరియా. ఓకే, సీఎం ప్రోగ్రామ్ హోస్ట్ చేసాం, ఓకే పిఎం ప్రోగ్రామ్ చేసామని వాళ్ళకు అదొక గొప్ప కోసం వాళ్ళు చెప్పుకోవడానికి ఇలా ఎదురు డబ్బులు ఇచ్చి పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నాకు ఎలా వచ్చిందంటే, నేను ఎలక్యూషన్ కాంపిటీషన్లో టాపర్ కాబట్టి ఒక కాంపిటీషన్లో కలెక్టర్ గారు వాజ్ ద గెస్ట్. కలెక్టర్ గారు గెస్ట్ అయినప్పుడు అక్కడ యాంకర్ బాగా మాట్లాడకపోతే కలెక్టర్ గారు వాజ్ లైక్, కుర్రోడు బాగానే మాట్లాడాడు కదా, ఎలక్యూషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అన్నారు కదా, ఆ మాత్రం మాట్లాడలేడా, కాల్ హిమ్ ఫర్ యాంకరింగ్ అన్నాడు. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది యాంకరింగ్లో. చిన్నప్పటి నుంచి డాడీని చూస్తూ పెరిగాం, వైజాగే డాడీని చూస్తూ పెరిగాం. ఖచ్చితంగా వచ్చేసాం, స్టేజ్ ఎక్కాను, యాంకరింగ్ చేసేసాను. దెన్ హీ రిఫర్డ్ మీ టు అనదర్ మినిస్టర్ ప్రోగ్రామ్. దెన్ దట్ మినిస్టర్ రిఫర్డ్ మీ టు అనదర్ సీఎం ప్రోగ్రామ్. అలా 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 నా మాట తీరు చూసి మాట్లాడే విధానం చూసేవాడిని. ఇది వరకు డాడీ వాజ్ యాంకర్ ఎర్లియర్. ఆయన సిటీ కేబుల్ న్యూస్ రీడర్. డాడీ పేరు రాజేంద్ర ప్రసాద్. అప్పట్లో సిటీ కేబుల్ ఒకటే ఉండేది. ఫాదర్ వాజ్ ద ఓన్లీ సిటీ కేబుల్ యాంకర్. సిటీ కేబుల్ ఎస్డివి శ్రీదేవి ఛానల్ కూడా రాకముందు సిటీ కేబుల్ ఒకటే ఉండేది. డాడీ వాజ్ ద సిటీ కేబుల్ న్యూస్ రీడర్. చందన హౌసియర్ ని కండక్ట్ చేసేవారు. హీ వాజ్ ఆల్సో కాల్డ్ యాస్ ద మ్యాన్ ఆఫ్ మెటాలిక్ వాయిస్. సో డాడీ ఏం చేశారంటే ఇంకా నన్ను ప్రోత్సహించడానికి ట్రయల్ వర్షన్ కింద ఒక ట్రయల్ బాల్ నన్ను వదిలారు. పోతే ప్రోగ్రామ్ పోయింది, అవమానం పొందుతారు, వస్తే సక్సెస్ అవుతుందని ఒక ట్రయల్ బాల్ వదిలారు. ఆ ట్రయల్ బాల్ ఇస్ అ మ్యాసివ్ సక్సెస్. సూపర్. సో నన్ను అడిగితే మీకు ఇది గాడ్ సెలక్షన్ ఇది. అంతే బ్రదర్. సో మీరు అనుకోలేదు మీరు అసలు ఆ వాయిసే రాదు అనుకున్నారు. దేవుడు నిజం చెప్పాలంటే అధికారులు నాయకుల ముందు పెట్టాడు అసలు. సో దట్స్ ఎ గ్రేట్ థింగ్. అండ్ నిజంగా చాలా అవమానాలు పొందాను బ్రదర్. చిన్నప్పుడు మై వాయిస్ ఇస్ ఎ హై టోన్ ఫీమేల్ వాయిస్. I used to sing high tone female songs. S Janaki పాటలన్నీ పాడేవాడిని ఇంట్లో, హై టోన్ ఫీమేల్ వాయిస్. ఈవెన్ యూట్యూబ్ లో సమ్ ఆఫ్ మై ఓల్డ్ వీడియోస్ ఉంటాయి, నేను పాడిన హై టోన్ ఫీమేల్ వాయిస్ పాటలు. అలాంటిది ఇప్పుడు డీపెస్ట్ బేస్ అయిపోయిందంటే అది కృపే, దేవుని కృప ఖచ్చితంగా. సో మీరు చెప్తున్నా కూడా ఆశ్చర్యంగా ఉంది. మీరు అంటే దీన్ని బట్టి చూస్తే గాడ్ సెలక్షన్ గా పట్టుకుని వెళ్ళింది. రైట్ బ్రదర్. సో ఇది గాడ్ సెలక్షన్ గా మొత్తం వెళ్ళింది ఖచ్చితంగా. సో నేను అయితే ఒక్కసారి వ్యూవర్స్ కోసం కావచ్చు, మీరు ఒకసారి చేయండి, నేను ఒకసారి ట్రైల్ వేస్తానంటే మాలా ఉండేవాళ్ళు కదా, అవుతాదా మా బేస్ మా వాయిస్ మీకు తెలిసి ఎలాగుంటుంది. ఒకసారి మీరు చెప్తే ఒక గవర్నమెంట్ తర్వాత మా బైబిల్ కాలేజ్ కూడా చేయండి,
గవర్నమెంట్ ఫర్ ఇన్స్టెన్స్ సీఎం గారు ఇక్కడికే వచ్చారు అనుకో. ఓకే. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. ఓ నేను చేయనా? స్టార్టింగ్ ఏమన్నారు? ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి, ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య అతిథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రాంతానికి విచ్చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అప్కమింగ్ యాంకర్. అవునా? ఓకే. చాలా కష్టం మీరు అలా చాలా అంటే ప్రతి వర్డ్ ని కూడా మనం బరువు పెట్టాలి. అవును. క్యాజువల్ గా మాట్లాడటం వేరు, వాయిస్ మాడ్యులేట్ చేసి మాట్లాడటం వేరు. అంత క్రౌడ్ లో మీ వాయిస్ వినిపించాలంటే ఖచ్చితంగా మీరు ఇది చెయ్యాలి. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అయితే ఉంటది. ఎక్సర్సైజ్ ఉంటుంది. సో ఒకసారి మా బైబిల్ కాలేజ్ ఒక యాడ్ లో యాడ్ చేద్దామా? నేను ముందే చెప్పాను ఆమె పెయిడ్ బైబిల్. మీరు సీక్వెన్స్ చెప్పండి. ఐ విల్ మేక్ ఎన్. సో ఏపీ థియోలాజికల్ యూనివర్సిటీ, సో కరెస్పాండెన్స్ కోర్సెస్, సో బీటీహెచ్, బీడీ, ఎంటీహెచ్, ఎండి, పిహెచ్డి. ఓకే, దీని ఒక యాడ్ లో చెప్దామా? ఒక యాడ్ లో చెప్పండి. క్రైస్తవ వీక్షకులకు శుభవార్త. ఏపీ థియోలాజికల్ యూనివర్సిటీ సమర్పించు బైబిల్ అనుబంధ కళాశాలల కోచింగ్ కరెస్పాండెన్స్, బీటీహెచ్, ఎంటీహెచ్, డిటిహెచ్, డాక్టర్ ఆఫ్ డివినిటీలో పట్టభద్రులు కావాలంటే ఇప్పుడే రండి ఏపీ థియోలాజికల్ యూనివర్సిటీ. ఎంత మేము ఎక్కడ చూడలేదు. సూపర్ సూపర్. అది నిజంగా మీరు మాట్లాడుతుంటే అది గాడ్స్ గిఫ్ట్. ఇది అందరికీ రాదు. మీరు మా చర్చికి ఒకసారి మీరు కాదు, మీరు చెప్తానన్నారు. అది నేను ఇది చెప్పను. ఇప్పుడు మీరు చెప్తానన్నారు, అది స్కిప్ చేస్తున్నారు. ఫస్ట్ ఫెయిల్ అయ్యాం కదా. రైట్. మీరు ఏదో ఆ పదం అయితే ఆ తీను నా ఫ్లోలో పడతాను. ఏపీ థియోలాజికల్ యూనివర్సిటీ మొత్తం పోతుంది. రైట్. ఏపీ థియోలాజికల్ యూనివర్సిటీ ఆహ్వానం పలుకుతుంది. మా వద్దన్న కోర్సెస్ బీటీహెచ్, బీడీ, ఎంటీహెచ్, ఎండి, పిహెచ్డి, డబుల్ పిహెచ్డి కోర్సెస్. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మో, మీది నిజంగా గాడ్స్ గిఫ్ట్ అది. సో నిజంగా ఇది దేవుడు అందరికి ఇవ్వరు. సో దేవుడు మీకు అది ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఆ వాయిస్ పట్టుకొని అనేక మంది ముందు మీరు నించున్నారు. మీకు అప్పుడు నేను అనుకోవడం చెప్పకూడదు, కానీ అంటే మీరు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. నేను కొన్ని ప్రోగ్రామ్స్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఏదో ప్రోగ్రామ్ చూసినప్పుడు మిమ్మల్ని భుజం పట్టుకొని తీసుకుని వస్తున్నారు. నేను అది చూసి ఓకే ఇంత హోదా ఇస్తున్నారు ఏంటి అనుకున్న తర్వాత కట్ చేస్తే కింద రికమెండేషన్స్లో మీ వీడియో ఒకటి ఉంది. సో ఒక సాక్ష్యం కోసం మీరు ఒక సభలో మాట్లాడారు అన్నమాట. ఒక ఆవిడ చెప్పిన సాక్ష్యం. సో ఓకే, ది బ్రదర్ క్రిస్టియనా అనుకున్నాను. మీరు కాన్వకేషన్ రావడం మా వాళ్ళు అప్పటికే చెప్పారు, సార్ సీఎం ప్రోటోకాల్ నుంచి సంథింగ్ వస్తుందంటే ఫస్ట్ నేను షాక్ అయిపోయినా, టెన్షన్ పడిపోయాను. నేనేం తప్పు చేశానా సీఎం ప్రోటోకాల్ నుంచి రావడం ఏంటని నేను అనుకున్నా. సో మీరు అలా చేయడం నిజంగా ఇట్స్ బ్లెస్సింగ్ టు యూ. కంగ్రాట్స్. దేవుడు మీకు ఇచ్చిన యునీక్ గిఫ్ట్ అది. సో నిజంగా ఐ ఫీల్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ దానికంటే ఎక్కువ. సో హ్యాపీ మీరు ఎంతగా దేవుని యందు కార్యం చేస్తున్నారు. సో ఇది ఒక రకంగా మీరు మంచి కార్యం చేస్తున్నారు. గవర్నమెంట్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, చక్కగా వెళ్తున్నారు. సో ఈ ఫీల్డ్లో మీకు ఏమైనా కొన్ని అవమానాలు వచ్చాయా? సో ఇది ఒక రకంగా చెప్పండి, ఇది పొలిటికల్ ఫీల్డ్ కాకపోయినా కానీ పొలిటీషియన్స్తో మీకు సంబంధం ఉంటుంది. సో మీకు ఇక్కడ అవమానం రావచ్చు, ఇది కొంచెం తీయకూడదు, క్రిస్టియన్స్లో కొంచెం చిన్న చూపు ఉన్నారు. అలాంటివి ఎక్కడన్నా సందర్భాలు మీరు ఏమైనా ఎదుర్కొన్నారా? ఆబ్వియస్లీ ఈ ఫీల్డ్ obviously being a Christian is not an easy task, not at all. And besides talking something controversially, okay, being a man, being a male anchor, sustaining as a male anchor is also not an easy task. Okay. ఏ ప్రోగ్రామ్ అయినా చూడండి, ఫిమేల్ యాంకర్ ఉంటే బాగుండనే చూస్తారు ఎవరైనా కూడా. ఫిమేల్ యాంకర్ అయితే స్టేజ్కి అందంగా ఉంటుంది, వాళ్ళు బాగా మాట్లాడతారు ఫిమేల్ యాంకర్. అండ్ ఫిమేల్ యాంకర్ నేను చాలా చిన్నోడిని, దట్ ఐ డజంట్ బిలాంగ్ టు ఎనీ పార్టీ. ఓకే, ఐ డజంట్ బిలాంగ్ టు ఎనీ న్యూస్ ఛానల్. అవును. సో చాలా చిన్నోడిని, అందరి కళ్ళ ముందు పిల్లోడిని, సడన్గా నేను ఇంత ప్రోగ్రామ్స్ చేసేసరికి ఆబ్వియస్లీ నన్ను తొక్కేయడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు. అది జరుగుతూనే ఉంటుంది, ఈ రోజుకి జరుగుతుంది, నిన్న జరిగింది, మొన్న జరిగింది, రేపు కూడా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఒకటి మోస్ట్ అవమానించబడ్డ విషయం ఏంటంటే, ఇట్ వాజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ 2019 ఐ గెస్. విజయనగరంలో జగనన్న వసతి దీవెన ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఓకే, ఆ ప్రోగ్రామ్కి నేను యాంకర్గా సెలెక్ట్ అయ్యాను. ఇంకొక యాంకర్ మా అక్కే, సొంత అక్క, ఫిమేల్ యాంకర్ కూడా మా అక్కే. మై సిస్టర్ ఇస్ ఆల్సో గవర్నమెంట్ అఫీషియల్ యాంకర్ ఇంగ్లీష్. రైట్ రైట్. ఓకే, మా సొంత అక్క యాంకర్.
Okay. సో అక్కడ ఇద్దరిని ప్రిపేర్ అవ్వమన్నారు. మా అక్క ఎవరికి చెప్పుకోలేదు. మా అక్కకు ఒక పాలసీ ఉంది, జరిగే వరకు ఎవరికి చెప్పదు విషయం. ఓకే. మనం డప్పేసుకుంటాం. ఊరంతా నేను సీఎం గారి ప్రోగ్రామ్ యాంకరింగ్ చేస్తున్నాను, సీఎం గారి ప్రోగ్రామ్ యాంకరింగ్ చేస్తున్నాను, కాలేజ్ సెలవు పెట్టాను, అందరికీ చెప్పేశాను. రైట్. బీభత్సంగా అందరికి చెప్పేస్తే ఎవ్రీబడి వాజ్ వెయిటింగ్ ఫర్ మీ టు టాక్. ఓకే. స్టేజ్ ఎక్కేసాను, హడావిడి తిరిగేస్తున్నాను, చిన్న కోట్ వేసుకున్నాను, అటు ఇటు తిరిగేస్తున్నాను. చిన్నపిల్లండి, ఐ వాజ్ 16 దెన్. తిరిగేస్తుంటే సడన్ గా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వచ్చారు. సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వచ్చి, ఎదురున్నారేంటి? ఎదురుండదు, ఒకళ్ళు ఉండాలి, నువ్వు కింద పో అన్నాడు. అన్న నేను బతిమలాడాను, సార్ మా అక్కే సార్, పర్లేదు మీ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటే, అబ్బే సమస్య లేదు, ఒక్కడే ఉండాలి, కింద పో అన్నాడు. కిందకి వెళ్ళు అని కూడా చెప్పలేదు, కింద పో అన్నాడు. అంటే చిన్నపిల్లండి, వాళ్ళు అంత పొజిషన్లో ఉన్నారు, వాళ్ళంత మర్యాద కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కిందకి పోవానం కానీ చాలా బతిమలాడాను, ఏడ్ చేశాను. మా అక్కన అంటాను, నువ్వు కూడా దీప అక్క, నువ్వు చేయకు ప్రోగ్రామ్ అంటాను. పంపలు అంటూపోయే మూమెంట్ అది. అసలు చాలా భయంకరంగా, నా ఫస్ట్ అవమానం అది. ఒక్కొక్క మెట్టు నా పసిపిల్లవాడి హృదయం ఎంత బాధపడుతూ దిగిందంటే అందరికీ చెప్పేసుకున్నాను. ఇప్పుడు నేను ఏమని చెప్పుకోను ఇంటికి, ఫ్రెండ్స్ కి. సీఎం ప్రోగ్రామ్ చేస్తున్నాను, పెద్ద గొప్పలు చెప్పేసుకున్నావు, ఎదురా సీఎం ఎక్కడ, నిన్ను స్టేజ్ మీదే కనపడిన దింపేశారు కదా అని అవమానిస్తారు. ఆ బాధతో అలా ఏడుస్తా ఉంటే మై ఫాదర్ గైడెడ్ మీ. ఎన్టీ రామారావు గారు అంతటి మనిషి మీదే చెప్పులు విసిరారు, జయలలిత ఆవిడ మీదే చీర లాగేశారు, చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు, జగన్ గారిని అవమానించారు, నువ్వెంత నేనెంత, మన స్థాయి అంత, ఏం కంగారు పడకు, అన్ని మంచి రోజులు వస్తాయి, దేవుడు చూసుకుంటాడని మా డాడీ అప్పుడు ధైర్యం ఇచ్చారు. ఏ మెట్లు అయితే నేను ఒక్కడనే దిగాను, అలాంటి మెట్లు సీఎం గారు నా భుజం మీద చేసుకుని సీఎంతో పాటు సమానంగా కింద దిగాను నేను. దట్ ఈస్ కృప. నేను చూసిన వీడియో ఏ సీఎం గారు ఉన్నప్పుడైతే నన్ను చేయొద్దని మెట్లు దీపమన్నారు, అసలు సీఎం గారి దగ్గర కూడా ఎవరిని రానివ్వలేదు. అవును, యూ మైట్ హావ్ సీన్ ఐ యామ్ ద ఓన్లీ యాంకర్ హూ ఇస్ అలౌడ్ క్లోజ్ టు సీఎం. నేను చూసాను, ప్రతి యాంకర్ దూరంగానే ఉండాలి, నేను ఒక్కనే సీఎం గారి దగ్గరలో ఉంటాను. ఏదో ఒక ఇన్సిడెంట్ లో ఒక వీడియోలో చూసాను, లోకేష్ గారి దగ్గర పిలిచారు, ఆయన పిలుస్తా ఉంటారు, ఆయన వచ్చేటప్పుడు నా భుజం మీద చేస్తా ఉంటారు. ఈ రోజుకి కూడా మనం ఏదైనా మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇస్తా ఉంటారు. అసలు హీ ఇస్ అ షాడో సీఎం. ట్రూ, ఆయన చేయాల్సిన అవసరం లేదు. అవును, గాడ్స్ గ్రేస్. అవమానాలు అయితే నేను ఫస్ట్ ఫేస్ చేసిన అవమానం అది. అండ్ బీయింగ్ ఏ క్రిస్టియన్ ఆబ్వియస్లీ జరుగుతూనే ఉంటుంది. క్రిస్టియన్ గా నేను ఫేస్ చేసిన అత్యంత భయంకరమైన అవమానం అభినయ్ దర్శన్ గారు ఇష్యూ అయిన తర్వాత. పాస్టర్ అభినయ్ దర్శన్ ఫేక్ మర్డర్ అటెంప్ట్ చేయించుకున్నారు కదా. అవును, అతని పేరు అభి అవటం, నా పేరు అభి అవటం వల్ల. ఓకే. సో హోప్ యు ఆర్ అవేర్ ఆఫ్ దట్. అతను అరకులోనో ఎక్కడో అతని మీద దాడి చేయించుకున్న తర్వాత ఎంటైర్ సీఎం ఆఫీస్ ఎలా అయిపోయిందంటే, మీ పాస్టర్లు ఏంటండి ఇలా తయారయ్యారు అని. అది కోలుకోలేని అవమానం. అవును, అది మా ఫ్రెండ్స్ కూడా చాలా కొంచెం అదిగా మాట్లాడారు. సో వీ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్, అంతే, మనకి ఏం చేయలేకపోయాం. సో అవమానానికి ప్రతిగా దేవుడు ఘనతను చూపించాడు. అంటే ఆ టైంలోనే సీఎం గారే మిమ్మల్ని దగ్గర పట్టుకుని దించారు. ఇట్ వాజ్ ఇన్ 2019. ఎలక్షన్ అయిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది 2024. అవును, ఆ గవర్నమెంట్ రాగానే ఇంక అందరూ మాకు ఫోన్లు, మమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి కాదు, ఇంకా జగన్ వెళ్ళిపోయాడు, మీ సీన్ అయిపోయింది, వైసీపీ పోయింది, ఇంకా మీకు ఫ్యూచర్ లేదు, వైసీపీ ఉన్నని చెప్పి పెద్ద సీఎం ప్రోటోకాల్ యాంకర్స్ అనుకున్నారు కదా, స్టేట్ అఫీషియల్ కామెంటేటర్లు అనుకున్నారు, పెద్ద బిల్డప్ ఇచ్చారు, ఇప్పుడు ఏంటి జగన్ వెళ్ళిపోయాడు, ఇంక మీ సీన్ అయిపోయింది, ఇంక మిమ్మల్ని పిలవరు టీడీపీ వాళ్ళు, పైగా కూటమి వాళ్ళు అసలు పిల్లరు, వాళ్ళకే బోల్డ్ మంది యాంకర్లు, ఈటీవీ యాంకర్లు బోల్డ్ మంది ఉంటారు, సినిమా వాళ్ళని కూడా పిలుస్తారు, మిమ్మల్ని పిలవలే అన్నారు. బాధపడ్డాం, దేవుడికి ప్రార్థన కూడా చేసుకున్నాం. ఇట్ వాస్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరు మమ్మల్ని తిట్టడమే అండి, జీవో రాలేదు. యాక్చువల్లీ మా పేరు మీద జీవో వస్తుంది, ఇప్పుడు రేపు ఇండిపెండెన్స్ డే కూడా జీవో వచ్చింది. జీవో ఏంటంటే, సో అండ్ సో అభిషేక్ పీతల ఇస్ అపాయింటెడ్ యాజ్ ద స్టేట్ అఫీషియల్ కామెంటేటర్ ఫర్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్, అరేంజ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్, అకామిడేషన్, ఫుడ్ అదంతా అరేంజ్ చేయడం అని ఉంటుంది. ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, గెలిచేసిన తర్వాత మాకు జీవో రాలే. మమ్మల్ని పిలిచినారు వాళ్ళు, సార్ మీరు వచ్చేయండి అని. మేము వెళ్ళిన తర్వాత మాకు సెక్యూరిటీ లేదు, మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కార్ లేదు, ఉండటానికి అకామిడేషన్ లేదు. మాకు ఫోన్ చేసినోడు ఫోన్ ఎత్తడు. ఏంటంటే మా ఉద్యోగాలు పోకూడదని మిమ్మల్ని పిలిచామండి, మీకేం ప్రోగ్రామ్ లేదన్నారు. ఇంకెలాంటి పొజిషన్కి వచ్చామంటే ఇంకా వదిలేసేది, వెళ్ళిపోదాంలేండి అనుకున్నాం. ప్రతి ఒక్కరు మమ్మల్ని టార్గెట్ చేసేవారు. ఎట్లా అంటే, నా వాయిస్ బాగాలేదనేవారు, అంతకాలం నాదే విని నా వాయిస్ బాగాలేదనేవారు, నేను తప్పు చదువుతున్నాను అనేవారు. ఇలా తప్పు చదువుతున్నా అంటే వీ లిటరలీ ప్రేయర్డ్, ప్రభువా కార్యం సఫలం చేసేది మీరు, మునుపటి కన్నా అధికమైన మేళ్లతో మీరు నింపాలని ప్రేయర్ చేసుకున్నాం. 2019 to 2024 చేసిన ప్రోగ్రామ్స్ ఒక లెక్క, చంద్రబాబు నాయుడు గారు పదవి ఎక్కిన తర్వాత ఫస్ట్ ఇండిపెండెన్స్ డే ఒక లెక్క. అంతకు ముందు ఎప్పుడు రాలేదు అంత అద్భుతంగా. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పిలిపించమన్నారు. ఆ కుర్రాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళని పిలిపించమంటే ఆ వీడియో ఉంటుంది, ఆల్రెడీ పెట్టాను నేను. చంద్రబాబు నాయుడు గారు మా సిస్టర్ ని, నన్ను చుట్టూ పోలీసులు ఉంటారు, చుట్టూ పోలీసులు ఆయన పిలిచి మాట్లాడతారు. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన సీఎం అయిన తర్వాత, మొన్న సీఎం అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ ఆయన పిలిచి, నీ పేరెంట్ అమ్మా అన్నారు. అభిషేక్ అండి అన్న. చాలా బాగా మాట్లాడావు, ఇంతకుముందు ఎక్కడేం చేసావు అని అడిగాను. లేదండి బాగా మాట్లాడావు.
కానీ నిజంగా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు యూత్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. సో అక్కడ ఏం జరిగిందంటే అండి, ఎవరైతే మమ్మల్ని తిట్టారో సో కాల్డ్ పీపుల్ వాళ్ళందరూ సీఎం గారికి పరిచయం చేస్తున్నారు, మేమే ట్రైన్ చేసాం అని. ఆబ్వియస్గా ఓకే. అప్పుడు అనుకున్నాం ఏదైనా చేయగలడు ఆయన, కథ మొత్తం మార్చేస్తాడు. సో నేను ఈ పాడ్కాస్ట్ ద్వారా చాలా మందిని చెప్పదలుచుకుంది ఏంటంటే, కైండ్లీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, క్రిస్టియానిటీకి పాలిటిక్స్కి ముడిపెట్టియద్దు. ఎవరో ఒక అందులో పొలిటీషియన్ క్రిస్టియన్ అని చెప్పేసి ఇదిగో మీ క్రైస్తవులు ఇలాగే ఉన్నారు, మీ క్రైస్తవులు ఇలాగే తగలని చెప్తే అది అసలు సంబంధం లేదు. క్రైస్తవం బోధిస్తుంది ఒకటి, కానీ కొంతమంది మనుషులు చేస్తుంది ఒకటి. ఆ మనుషులు పట్టుకొని క్రైస్తవాన్ని దయచేసి ఒక్క మాట అనొద్దు. యేసుప్రభు మాకు ఇలాంటివి ఏమీ నేర్పించలేదు. సో బ్రదర్, సచ్ ఎ గ్రేట్ థింగ్. సో మీరు ఇంత పొజిషన్లు ఉన్నారు, ఒక సీఎం, ఒక మినిస్టర్స్, ఇంకా నాకు తెలిసి ఇంకా ఎమ్మెల్యే అన్నీ కూడా నాకు తెలిసి మీకు ఒక చిన్నపిల్లలా అనిపిస్తారు. గాడ్స్ గ్రేస్, దేవుడు మీకు ఇచ్చింది. సో ఇంత పెద్ద పొజిషన్ ఉన్నప్పుడు దేవుని సేవ పిలుపు ఎలాగొచ్చింది మీకు? మీరు వాక్యం చెప్పడం, మీరు మా చర్చికి వచ్చి వాక్యం చెప్తే మా సంఘస్థులు స్టన్ అయిపోయారు. నేను షాక్ అయిపోయాను. ఇన్ఫ్యాక్ట్ అంటే ఇంత సబ్జెక్ట్ పట్టుకున్నారు, టైం ఎక్కడ దొరికింది, ఎంత ప్రోటోకాల్, ఇంతగా ఫోన్స్ బిజీగా ఉంటుంది. సో ఇలాగే ఇది అయిపోయిన వెంటనే మీరు మళ్ళీ జంప్ అయిపోతున్నారు వేరే దాన్ని, మళ్ళీ వేరే సమ్ స్టేట్కి వెళ్ళిపోతున్నారు. సో ఎలాగ ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకున్నారు సార్? ఈ సేవ పిలుపు ఎలాగొచ్చింది? యాక్చువల్లీ మేము 25 years లేట్ అండి టు మై పేరెంట్స్, చాలా లేట్ మేము. ఓకే. మై ఫాదర్ ఇస్ టర్నింగ్ 70 నెక్స్ట్ ఇయర్. ఈ మే కల్లా హీస్ టర్నింగ్ 70. హీ డోంట్ లుక్ లైక్ అలా కనపడరు, కానీ హీస్ టర్నింగ్ 70. ఓకే. మేము ఆల్మోస్ట్ 20 to 25 years లేట్. రైట్. సో చిన్నప్పుడు కొడుకు పుడితే సేవకు సమర్పించేస్తాను మా మమ్మీ చెప్పారంట దేవుడికి. ఓకే. నేను లైట్ గానే తీసుకున్నానండి, దేవుడు చాలా సీరియస్ గా తీసుకున్నాడు దాన్ని. యాక్చువల్లీ నాకు ఒక మోడల్ అవ్వాలని ఇష్టం. ఐ జస్ట్ వాంటెడ్ టు బికమ్ ఎ మోడల్ సిన్స్ మై చైల్డ్హుడ్. ఒక మోడల్ అవ్వాలని. ఇప్పుడు కూడా ఐ వర్క్అవుట్ అలాట్. ఐ డూ 1000 పుషప్స్ ఏ డే. వెరీ గుడ్, సూపర్. ఆపకుండా 100 కొడతాను ఈజీగా, అట్లా 10 sets. సో ఎక్కువ వర్క్అవుట్ చేసి మోడల్ అవ్వాలన్నది నా కోరిక. నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ అండ్ కాలేజ్లో కూడా హెవీ ఫాలోయింగ్. సూపర్. ఐ సింగ్ వెల్. ఐఎమ్ గుడ్ ఫర్ అరిజిత్ సింగ్ సాంగ్స్. ఓకే. కాలేజ్లోను స్కూల్స్లోను బీభత్సంగా పాటలు పాడేవాడిని. ఐఎమ్ గుడ్ డాన్సర్. ఐ యూస్ టు డాన్స్ ఫర్ మూవీ సాంగ్స్. అప్పట్లో బీభత్సంగా మూవీ సాంగ్స్, సినిమా పాటలు అన్ని పాడేవాడిని. ఐ యూస్ టు హ్యావ్ హ్యూజ్ ఫాలోయింగ్. ఇదంతా అయిపోయిన తర్వాత ఎట్ మై 12.5 or 13 అంటే అందరూ 10th 6th లోనో 7th లోనో ఉంటారు. నాకు 12.5 నాకు 10th అయిపోయింది. సో ఇన్ మై ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంటర్ 12.5 10th అయిపోయింది, 14.5 ఇంటర్ అయిపోయింది, 18కి డిగ్రీ అయిపోయింది, 21కి ఎంఏ సోషియాలజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్ర యూనివర్సిటీ, 22కి థియాలజీ కూడా అయిపోయింది, 22కి ఆమె డాక్టరేట్. ఓకే. సో ఇది దీన్ని బట్టి గాడ్స్ ప్లాన్ అండి. అసలు నేను సేవలోకి వద్దామని అనుకోలే. నేను ఎప్పుడు అంటాను మమ్మీ వాళ్ళతో, అమ్మ మీరు సరదాగా అన్నారు దేవుడు సీరియస్ గా తీసేసుకున్నాడని. 12.5 years కి నేను మా ఇంటి పక్కన ఒక చర్చ్ ఉంటుంది, మేము చిన్నప్పటి నుంచి దానికి వెళ్తాం, దైవ మందిరాన్ని. అక్కడ పెద్ద పెద్ద హాంగ్స్ ఉంటాయి, అంటే బయట వినపడ్డా కొండ మీద ఇటు 10 వీధులు అటు 10 వీధులు. మమ్మీ అన్నారంటే చర్చికి వెళ్ళి పాట పాడు, పాట బాగా పాడుతావు కదా అన్నారు. ఒక నెల పాట పాడాను. మమ్మీ అన్నారు చర్చికి వెళ్ళి 2 మాటలు బైబిల్ చదువు అన్నారు. చదివాను. చర్చికి వెళ్ళి చిన్నది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అన్నారు. చేశాను. అలా స్టార్ట్ అయిన నా ప్రస్థానం ఆ కైలాసపురం ఏరియాలో బోరలు అంటారు కదా, హాంగ్స్ ఏదైతే వినపడతాయో, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 427 రోజుల్లో మొత్తం బైబిల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అందరికి. ఈ రోజు ఆ కైలాసపురం ఏరియాకి వచ్చి ఎవరిని అడిగినా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఏ పేరు చెప్పినా వాళ్ళకి తెలుసు. వాళ్ళు వింటున్నారా లేదా అని ప్రకటన అయిపోయిన తర్వాత మీరు నిజంగా వింటే మేడం మీదకి వచ్చి చప్పట్లు కొట్టండి అన్నాను నేను. అందరూ వచ్చి మేడం మీద చప్పట్లు కొట్టారు. సో ఐ వాస్ టోటల్ ఎస్టానిష్డ్, అంటే అందరూ వింటున్నారని అర్థమైంది. సో అట్లా దేవుని సేవలోకి వచ్చాను. సామెతలు 31 ఉంటాయి. అవును. నెలలో రోజులు కూడా 31 ఉంటాయి. మేము చిన్నప్పటి నుంచి ప్రతిరోజు లేచిన, ఇవాళ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 8th 9th కదా, ఇవాళ 9వ సామెత చదువుతాం, రేపు 10th సామెత చదువుతాం. డేట్ వైస్. సొలొమోను గారి జ్ఞానం అంతా కూడా దేవుడు సామెతల్లోనే పెట్టాడని చెప్పి చిన్నప్పటి నుంచి మా అమ్మగారు మాకు నేర్పించారు. రెగ్యులర్గా కుటుంబరాధన చేసుకుంటాం, రెగ్యులర్గా ఇచ్చేసుకుంటాం. అలా 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 అవుతుంటే వన్ ఫైన్ డే రాజ్ అంకుల్ అని ఒక ఆయన ఉంటారు, పాస్టర్ గారు. నేను ఎక్కడికి వెళ్ళాలి, మీటింగ్స్, నా డేట్స్ అవన్నీ చూసుకుంటా ఉంటారు. ఆ రాజ్ అంకుల్ మా డాడీని ఇన్వైట్ చేశారు మెసేజ్ చెప్పడానికి. ఆ రోజు మా డాడీకి బాగాలేదు. బాగోకపోతే వేరే పాస్టర్ని పిలుద్దాం అంటే ఆయన అన్నారు, ఎందుకు అభిని పంపించండి, అభి చెప్తాడు కదా అన్నారు. అభిని పంపించినట్టు జ్ఞానపురం చర్చిలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఇట్ వాస్ ఇన్ పీక్ కోవిడ్ టైం 2019 స్టార్టింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను వాక్యం చెప్పిన తర్వాత ఆ ఏరియా క్రౌడ్ అంతా వచ్చేసారు చర్చిలోకి. నేనేం చెప్పేశాను, నన్ను కొట్టడానికి వచ్చారా ఏంటి, ఆయన కంగారు పడిపోయాడు, అనవసరంగా పిల్లోడికి ఇచ్చానా ఏంటి ఆదివారం ప్రసంగం అది ఇదని. వాళ్ళందరూ ఆర్సీఎం వాళ్ళు, ఆ ఏరియా వాళ్ళందరూ. ఇంకా వాళ్ళు వచ్చేసి నెలకు ఒక రోజు ఈ అబ్బాయిని తీసుకురాకపోతే చర్చ్ ఉండేమో అన్నారు. నెలకు ఒకసారి ఈ అబ్బాయిని పిలిపించి వాక్యం చెప్పించకపోతే చర్చి ఏరియాలో పెట్టనేమో అన్నారు.
ఈ రోజుకి ఆయన ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తాడు ఆయన. సూపర్. అక్కడ స్టార్ట్ అయిందండి. ఇట్ హ్యాస్ బీన్ ఎక్స్పాండెడ్ టు మెనీ డిస్ట్రిక్ట్స్, మెనీ స్టేట్స్, మెనీ కంట్రీస్. నేను చూసాను. అసలు సీఎం గారు ఉన్న మీటింగ్ లో కూడా వాక్యం చెప్పే కృప అవునా ప్రభు ఇచ్చాడు. సూపర్. నా మాటలు నా ప్రతి మాటలో ఒక వాక్యం ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేసి. చూసాను, నేను ట్రూగా చూసాను. ఐ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ దట్. మీరు మా చర్చ్కి వచ్చినప్పుడు నాకు తమ్ముడు చెప్పారు మీ సంగతి. నాకు కాన్వకేషన్లో మీరు వచ్చినప్పుడు సో అండ్ సో ఈయన డిజిగ్నేషన్ ఇది అని తెలిసింది. సో తమ్ముడు అని పిలుద్దాం అన్నాను కూడా అంటే, సో నేను ఓకే పిలుద్దాం. కానీ మీరు టచ్ చేసిన సబ్జెక్ట్ ఆ రోజు మీరు 45 minutes మీకు టైం ఇచ్చాను. కానీ మీరు వెళ్ళే కొద్దీ నేను మీకు కింద సైకిల్ చేస్తాను, బ్రదర్ మీరు వెళ్ళండి పర్లేదు. సో సూపర్. మీరు ఇంకా పరిచయంలో చాలా చక్కగా వాడబడాలి. సో నాకు మీరు ఇప్పుడు చెప్తుంది, ఐ వాజ్ సో హ్యాపీ ఏంటంటే మీరు పేరెంట్స్కి క్రెడిట్ ఇస్తున్నారు. చాలా మందికి అది ఇప్పుడు లేదు. సో యువర్ బ్లెస్సింగ్స్ సన్ అని నేను అంటాను. చాలా చక్కగా నాకు తెలిసి అమ్మ బ్లెస్సింగ్స్ ఇప్పుడు. మా అమ్మగారు చాలా ప్రేయర్ఫుల్ అండి, తెలిసిపోతుంది. అమ్మ ప్రేయర్స్ కనబడుతున్నాయి ఇక్కడ. మేము ఏ టైం క్లాస్ చూసినా మా అమ్మగారు ప్రేయర్ చేసుకుంటానే ఉంటారు. ఓకే. ఒకసారి నిద్రపోతుందేమో అని నేను చాలా అల్లరోండి. ఐ వాజ్ ద మోస్ట్ నటోరియస్ గా ఎవర్ యూ హ్యావ్ విట్నెస్డ్. ఓకే. నేను చిన్నప్పటి నుంచి కరాటే బ్యాక్గ్రౌండ్. నేను కొట్టనోడు లేడు, నేను చూడని బ్లడ్ గ్రూప్ లేదు. మా చర్చిలో ఈ రోజుకి కూడా అభిషేకానంగానే ఒకప్పుడు మా పిల్లోని కొట్టాడు, ఈ కుట్లు అభి వల్లే వచ్చినాయి, ఈ కట్లు అభి వల్లే వచ్చినాయి అని చెప్తా ఉంటారు. రైట్. కాలేజీలో కూడా అన్ని గొడవలు నేనే తీసేవాడిని. అమ్మో బీభత్సం. అసలు నేను ఎంత కామ్ అయిపోతానని, నేను అయిపోతానని ఎక్స్పెక్ట్ చేయాలి. మై మదర్స్ ప్రేయర్, షీఈస్ వెరీ ప్రేయర్ఫుల్. ఒకసారి లేపాను, నిద్రపోతుందేమో అని, అమ్మ పడుకున్నావా అన్నాను. నేను ప్రేయర్ చేసుకున్నాను కాకుండా అవతల పోను. మదర్స్ ప్రేయర్ అనేది నిజంగా అది ట్రూ బ్లెస్సింగ్. అది నా లైఫ్లో కూడా నేను ఇప్పుడు ఈ పర్సనాలిటీ నా ఫిజిక్ చూసి ఇట్లనైనా ఎంత ఫిజిక్ అనుకుంటాను. అవునవును, మీరు చెప్పారు కదా సన్నగా ఉంటే ప్రార్థన చేస్తారు. చాలా పుల్లలో ఉండేవాని అనకూడదు. సో అంటే దీన్ని ఎలా పోల్చి, ఇదిగో ఈ డయామీటర్లు ఉండేవాని. సో ఒక రోజు వెళ్ళిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను మా బ్రదర్ని చూసి, పిల్లలకైనా క్యాన్సరే ఏంటి, జుట్టు తప్ప ఏం కనబడట్లేదు బాడీ అంటే, మా అమ్మ తీసుకోలేకపోయింది ఆ మాట. ఏంటి ఎంత పెద్ద మాట అనేసారు, అసలు నా పిల్లలు అలాగ ఉండడం ఏంటి అని చెప్పేసి షిప్ ప్రేయర్ కంటిన్యూ ఫాస్టింగ్ ప్రేయర్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు పరిస్థితి ఎలాగ వచ్చిందంటే, ఇంక చాలు తండ్రి, నెక్స్ట్ ఇంక పిల్లలు ఎవరేమో ఒకటి ఇచ్చేసారు, ఇప్పుడు నెక్స్ట్ మా వాడికి రాబోతుంది, ఇంక చాలు మమ్మల్ని సంబంధించిన ప్రార్థనకు వచ్చింది. సో మదర్స్ ప్రేయర్ ఇస్ ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్. చాలా మందికి ఇది వెటకారంగా ఉంటుంది, తెలియని వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళకి ఇది వెటకారంగా ఉంటుంది. కానీ చూసి తెలుసు రక్షింపబడుతున్న మనకు ఆ దేవుని శక్తి. మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది. మై మదర్ సర్చ్ ఫర్ ఎ పిన్నెస్ అండ్ అప్పటి వరకు కనపడదు, ప్రేయర్ చేసుకుంటే పిన్ కనపడుతుంది. ఫస్ట్ లో నేను చాలా వెటకారం చేస్తున్నాను, బట్ అది అనుభవంలోకి వస్తేనే కానీ తెలియదు. అంతే కదా, ఎక్స్పీరియన్స్ అయితే కానీ దాని మై హ్యాండ్ రైటింగ్ నేను ఏం రాసేవాడినో నాకు అర్థమయ్యేది కాదు, మా అమ్మగారికి అర్థమయ్యేది కాదు, మా టీచర్కి అర్థమయ్యేది కాదు, ఎవరికి అర్థమయ్యేది కాదు. కొట్టి 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 ఎంత చేసినా అవ్వలేదు. దెన్ మై మదర్ నన్ను తన్ని కూర్చోబెట్టి మేము ఎదురం కూర్చొని కన్నీటి ప్రార్థన చేసి, పిల్లోడు హ్యాండ్ రైటింగ్ ఏం అర్థం అవట్లేదు ప్రభు అని నేను ఎటకారం చేశాను. హ్యాండ్ రైటింగ్ ప్రార్థన చేస్తే అయిపోద్ది ఏంటని. ఇప్పుడు రాయమన్నారండి, రాసిన తర్వాత ముత్యాలు పేర్చినట్టు ఉంటుంది ఇప్పుడు నా హ్యాండ్ రైటింగ్. చాలా మంది అడుగుతారు, మీరు హ్యాండ్ రైటింగ్ క్లాసెస్కి వెళ్ళారా అని. మనదేం లేదు, అంత ప్రభు నేర్పిందే. నేను ఫస్ట్ మీ వాయిస్ ఓవర్ విని మీరు మాట్లాడుతున్న విధానం చూసి మీరు బహుశా ట్రైనింగ్ అయ్యారు, మీకు ఎక్కడో వెళ్ళి ఉంటారు, దాని నుంచే మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు అనుకున్నాను ఇన్ని రోజులు కూడా. సో ఇది గాడ్స్ ప్రేయర్, ఇది దేవుని ప్రేయర్, తల్లిదండ్రుల ప్రేయర్ అని ఇప్పుడు మీరు చెప్తున్నారు. సో అంత పవర్ఫుల్. ఎవరైతే చూస్తున్నారో చిన్న సహాయం అన్నా ప్రేయర్ చేయండి, దేవుడు ఎంతదన్నా తెరుస్తాడు, చిన్నదన్నా దేవుడు మనకి సహాయం చేస్తాడు. సో బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత, నేను ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ అంటే థ్యాంక్ యూ అండి సార్, అయిపోయిందని కాదు. సో ఈ యొక్క ఫీల్డ్లో, ఈ యొక్క ప్రయాణంలో, జర్నీలో సమ్ బ్యాడ్ ఆర్ గుడ్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటాయి. సో ఇది మళ్ళీ నా జీవితంలో రాకూడదు బ్రదర్. జీవితంలో మళ్ళీ రాకూడదు అనుకున్న సందర్భం ఏదైనా ఉందంటే, ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు. ఇట్ వాస్ ఇన్ ఎ పీక్ మూమెంట్, లేట్ నైట్ అరౌండ్ 1:32. అమ్మాయి ఫోన్ చేసి, ఇప్పుడు అనకూడదు, ఒళ్ళు మండిపోతుంటది బాగా. ఓల్డ్ టెస్ట్మెంట్